రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం అసెంబ్లీ హాల్లో ప్రత్యేక స్క్రీన్ను ఏర్పాటు చేశారు. ఇవాల్టి సభ ప్రారంభం కాగానే ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు వీలుగా క్వశ్చన్ అవర్ను రద్దు చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం అవ్వగానే ఇటీవల మృతి చెందిన మాజీ సభ్యులు రామన్నగారి శ్రీనివాసరెడ్డి, కొప్పుల హరీశ్వర్ రెడ్డి, కుంజ సత్యవతికి సంతాపం ప్రకటిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తారని, దానిపై షార్ట్ డిస్కషన్ ఉంటుందని అసెంబ్లీ స్కెడ్యూల్లో తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తీసుకున్న అప్పులు, చేపట్టిన ఇరిగేషన్, పవర్ ప్రాజెక్టులు, వాటి కోసం చేసిన ఖర్చు, వాటితో చేకూరిన లబ్ధి, ఆయా ప్రాజెక్టుల కోసం తెచ్చిన అప్పులు, వాటి రీపేమెంట్లతో రేటా రాష్ట్ర ఖజానాపై పడే భారం ప్రజలకు ప్రభుత్వం వివరించనుంది. ఈ క్రమంలోనే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటీవల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్టేట్ ఫైనాన్స్ స్టేటస్ పై ఇచ్చే పీపీటీపై ఆయనతో చర్చించారు. ఆయన సూచనల మేరకు ప్రెజెంటేషన్ రూపొందించారు. ఇరిగేషన్, పవర్ సెక్టార్లకు సంబంధించిన పలువురు నిపుణులతో సమావేశమై పీపీటీలు రెడీ చేశారు. ఇరిగేషన్, పవర్ సెక్టార్లపై శ్వేతపత్రం విడుదల చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి చేసిన అప్పులతో పాటు ఇరిగేషన్, పవర్ సహా ఇతర శాఖలకు సంబంధించిన కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు, వాటికి చెల్లిస్తున్న వడ్డీ, ఆ అప్పులు ఎందుకు ఖర్చు చేశారనే వివరాలను సీఎం రేవంత్ రెడ్డి తన ప్రెజెంటేషన్లో వివరించనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. విక్రాంత్, తెలంగాణ శాసనసభ సమావేశాలు 5వ రోజైన ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా ప్రారంభమవుతాయి. ఇటీవల మరణించినటువంటి మాజీ శాసనసభ్యులు పలువురు కూడా మొదట సంతాపం ప్రకటించనున్నారు. అనంతరం అన్ని పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు కూడా కొంతమంది వారికి సంతాపం తెలిపి ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలుపనున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కూడా లఘు చర్చ చేపట్టనున్నారు. రాష్ట్రంలోని సాగునీటి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మీద కూడా ఈ 2 శాఖల మీద కూడా గడిచిన 10 సంవత్సరాలు కూడా పనులు సాధించిన పురోగతి, అప్పులు, నష్టాలపైన కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు పైన, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పైన కూడా ఈ శ్వేతపత్రంలో ఉండబోతోంది. మరోవైపు ఇటు విద్యుత్ శాఖ పైన కూడా తీసుకున్న అప్పులు, నష్టాలు, ప్రభుత్వ విధానాలను విశ్లేషిస్తూ కూడా శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. దీనిపైన ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క కూడా సుదీర్ఘమైన రివ్యూ నిర్వహించారు. 28,000 కోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ బిల్లులను గత ప్రభుత్వం చెల్లించలేదని తెలిసింది. ఇటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా అధికార పార్టీ ప్రజెంటేషన్ ఇస్తున్న నేపథ్యంలో మాకు కూడా ప్రజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ కూడా డిమాండ్ చేస్తున్నాడు. కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీ కొట్టిపడేస్తుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన సందర్భం ఉంది. ఆ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు అవకాశం ఉండదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ ఒక తప్పించుకునే ధోరణిలో మాట్లాడిన సందర్భంలో దాన్నే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేలెత్తి చూపిస్తా ఉంది. కేవలం అధికార పార్టీకి సంబంధించి అసెంబ్లీలో ఉంటుంది, ప్రతిపక్షాలకు ఉండదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుంది. ఇప్పటికీ 5వ రోజైన ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఇటు ఇరిగేషన్ సంబంధించి కావచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించి కావచ్చు, శ్వేతపత్రం విడుదల చేయడంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన అప్పులు, అవినీతి, ఇదన్నిటిని కూడా విశ్లేషిస్తూ కూడా శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఏ మేరకు డిఫెండ్ చేసుకుంటుంది, ఎలా డిఫెండ్ చేసుకుంటుంది, ఇటు అధికార పార్టీని ఎలా ఢీ కొడుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.